డ్రాగన్ బాల్ ఎంటైర్ యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గోటెడ్ యానిమే సిరీస్. సో హలో యానిమే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అబౌట్ టాప్ 10 స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ ఇన్ టోర్నమెంట్ ఆఫ్ పవర్. డ్రాగన్ బాల్ సూపర్ సిరీస్ని చూసిన వారికి మ్యాక్సిమం టోర్నమెంట్ ఆఫ్ పవర్ గురించి తెలిసే ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఓ రెండు చిన్న పాయింట్స్. ఫస్ట్ ఈ వీడియోలో ఉన్న ర్యాంకింగ్స్ కంప్లీట్లీ నా ఒపీనియన్ని బేస్ చేసుకొని చేశాను. అలాగే యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ లిస్ట్ వేరేలా ఉండొచ్చు. సో వీడియో చూసిన తర్వాత అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ ఈ లిస్ట్ ఎలా ఉంటుందో సింపుల్గా కామెంట్ చేసేయండి. అండ్ సెకండ్ పాయింట్ ఈ వీడియోలో ఉన్న క్యారెక్టర్స్ని స్పెసిఫికల్లీ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ చేశాను. సో ఇంట్రోని ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10 గోహాన్. గోహాన్ యూనివర్స్ 7 ఫైటర్, అలాగే టీమ్ క్యాప్టెన్ కూడా. అండ్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో గోహాన్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే బ్యాటిల్స్లో అతని స్ట్రాటజిక్ మైండ్ సెట్, ఇంటెలిజెన్స్ని కన్సిడరేషన్ చేస్తూ గోహాన్ని టాప్ 10లో ఉంచాను. అండ్ 9th ప్లేస్ కోసం నేను ఇద్దరు ఫైటర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. వాళ్ళు ఫ్రీజా అలాగే డిస్పో. ఫస్ట్ ఫ్రీజా యూనివర్స్ 7 ఫైటర్. టోర్నమెంట్ ఆఫ్ పవర్లో ఫ్రీజా యొక్క కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ చాలా ఉంది. ఈవెన్ ఒక పాయింట్లో ఫ్రీజా యొక్క కాంట్రిబ్యూషన్ వల్లనే యూనివర్స్ 7 టోర్నమెంట్ గెలిచింది. టోర్నమెంట్లో ఓవరాల్గా చూసుకున్నా కూడా హీ వాజ్ గుడ్. అందుకే ఫ్రీజా టాప్ 9thలో ఉన్నాడు. 9th ప్లేస్లో ఉన్న సెకండ్ ఫైటర్ డిస్పో. డిస్పో యూనివర్స్ 11 ఫైటర్. బ్యాటిల్స్లో డిస్పో యొక్క మేజర్ అడ్వాంటేజ్ హిజ్ స్పీడ్, అలాగే డిస్పో యొక్క సెన్స్ ఆఫ్ హియరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నా కూడా టోర్నమెంట్లో డిస్పో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న క్యారెక్టర్స్ గోహాన్ అండ్ ఫ్రీజా, వీళ్ళిద్దరూ టీమప్ అయిన తర్వాతనే టోర్నమెంట్ ఆఫ్ పవర్లో డిస్పోని ఎలిమినేట్ చేయగలిగారు. అండ్ హీ డిజర్వ్స్ ది 9th ప్లేస్. నెంబర్ 8 ఆండ్రాయిడ్ 17. ఆండ్రాయిడ్ 17 యూనివర్స్ 7 ఫైటర్ అండ్ హీ వాజ్ ది వన్ హూ వాన్ ది టోర్నమెంట్ ఆఫ్ పవర్. అలాగే త్రూ అవుట్ ది టోర్నమెంట్ ఆండ్రాయిడ్ 17 యొక్క మేజర్ అడ్వాంటేజ్ హిజ్ స్టామినా. ఆండ్రాయిడ్ 17 దగ్గర ఆల్మోస్ట్ లిమిట్లెస్ స్టామినా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటిల్లో ఆండ్రాయిడ్ 17 ఎంతసేపు అయినా కూడా ఫైట్ చేయగలిగాడు, అది కూడా అలసిపోకుండా. అందుకే ఆండ్రాయిడ్ 17 మన ఈ లిస్ట్లో టాప్ 8th ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 7 హిట్. హిట్ యూనివర్స్ 6 ఫైటర్. అండ్ ఎలాంటి ఫ్యూజన్స్ని ఇంక్లూడ్ చేయకుండా ఇండివిజువల్గా చూసుకుంటే డెఫినెట్లీ హీ విల్ బీ ద స్ట్రాంగెస్ట్ ఫైటర్ ఆఫ్ ది యూనివర్స్ 6. అలాగే బ్యాటిల్స్లో ఏ ఫైటర్ అయినా సరే హిట్ని యాజ్ అన్ ఆపోనెంట్గా డెఫినెట్లీ మేజర్ థ్రెట్స్గా కన్సిడర్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ టైమ్ స్కిప్ ఎబిలిటీస్. హిట్ ఈ ర్యాంకింగ్స్లో ఈవెన్ పైన ప్లేసెస్కి కూడా రావగలిగాడు. బట్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో ఇతని స్క్రీన్ టైం అంతగా లేకుండే. దట్స్ వై హీ ఈజ్ ఎట్ నెంబర్ 7. నెంబర్ 6 అనిలాజా. యాక్చువల్లీ అనిలాజా మల్టిపుల్ ఫైటర్స్ యొక్క ఫ్యూజన్. యూనివర్స్ 3లోని కొందరు ఫైటర్స్ ఫ్యూజ్ అయ్యారు ఇన్ ఆర్డర్ టు డిఫీట్ యూనివర్స్ 7. అండ్ అనిలాజా కైండ్ ఆఫ్ యూనివర్స్ 3 యొక్క మెయిన్ ట్రంప్ కార్డ్ కూడా. అనిలాజా ఈవెన్ ఆల్మోస్ట్ ఎంటైర్ యూనివర్స్ 7 ఫైటర్స్తో కూడా టో వెళ్ళింది. అందుకే అనిలాజా మన ఈ లిస్ట్లో టాప్ 6లో ఉంది. నెంబర్ 5 టాప్. టాప్ యూనివర్స్ 11 ఫైటర్ అండ్ సెకండ్ స్ట్రాంగెస్ట్ ఫైటర్ ఇన్ దర్ ఎంటైర్ టీమ్. నార్మల్గానే టాప్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫైటర్. ఎవెన్చువల్లీ టోర్నమెంట్ ఎండ్ వరకంటే టాప్ తన డిస్ట్రాయర్ ఫామ్ని యూజ్ చేస్తాడు, విచ్ ఈజ్ లిటరలీ పవర్ఫుల్. లిటరలీ టాప్ యొక్క డిస్ట్రాయర్ ఫామ్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే టాప్ మన ఈ లిస్ట్లో టాప్ 5లో ఉన్నాడు. నెంబర్ 4 వెజిటా. యాక్చువల్లీ ప్రిన్స్ వెజిటా 7th యూనివర్స్ యొక్క సెకండ్ స్ట్రాంగెస్ట్ ఫైటర్. అలాగే
He is also one of the main character of the entire show. యూనివర్స్ 7 టోర్నమెంట్ గెలవడంలో వెజిటా యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. టోర్నమెంట్ బిగినింగ్లో వెజిటా వచ్చేసి వన్ ఆఫ్ ది డైనమిక్ స్టార్ట్ వచ్చేసి ఇచ్చాడు టు హిస్ టీమ్. అలాగే దాన్ని కంటిన్యూ కూడా చేశాడు. అండ్ లాస్ట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెజిటా అతని లిమిట్స్ని బ్రేక్ చేసి ఒక కొత్త ఫామ్ని అచీవ్ చేశాడు, విచ్ ఈస్ సూపర్ సైన్ బ్లూ ఎవల్యూషన్. అది కూడా విత్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అండ్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లోనే కాకుండా ఈవెన్ ఎంటైర్ డ్రాగన్ బాల్ సిరీస్లో హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్. అందుకే వెజిటా వచ్చేసి మన ఈ లిస్ట్లో నెంబర్ 4. నెంబర్ 3 కెఫ్లా. కెఫ్లా వచ్చేసి ఒక ఫ్యూజన్ క్యారెక్టర్. యాక్చువల్లీ యూనివర్స్ 6 యొక్క ఫైటర్స్ అయిన కేల్ అలాగే కాలీఫ్లా పొటారా ఇయరింగ్స్ యొక్క సహాయంతో ఫ్యూజ్ అయ్యి కెఫ్లాగా మారుతారు. పొటారా ఫ్యూజన్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫ్యూజన్ టెక్నిక్స్. ఇందులో ఎవరైతే ఫ్యూజన్లో పార్టిసిపేట్ చేస్తారో ఇండివిజువల్లీ వాళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ అలాగే పొటారా ఇయరింగ్స్ యొక్క పవర్స్ మర్జ్ అయ్యి ఒక ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ బఫ్ అంతా కూడా ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ వరకే పాసిబుల్. మెయిన్ టాపిక్కి వస్తే కెఫ్లా వచ్చేసి టోర్నమెంట్లో ఈవెన్ గోకుతోని కూడా టో టు టో వెళ్ళింది. అండ్ షీ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫైటర్స్. అందుకే కెఫ్లా వచ్చేసి మన ఈ లిస్ట్లో టాప్ థర్డ్లో ఉంది. నెంబర్ 2 గోకు. గోకు వచ్చేసి యూనివర్స్ 6 ఫైటర్ అలాగే ఎంటైర్ డ్రాగన్ బాల్ షో యొక్క మెయిన్ క్యారెక్టర్ కూడా. అండ్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో గోకుస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫినామినల్. అలాగే టోర్నమెంట్ ఎండ్లో గోకు వచ్చేసి కొత్త డివైన్ ఫామ్ని కూడా అచీవ్ చేస్తాడు, విచ్ ఈజ్ అల్ట్రా ఇన్స్టింక్ట్. ఈవెన్ చాలా వరకు గాడ్స్కి కూడా ఇంపాసిబుల్ లాంటి టాస్క్ అల్ట్రా ఇన్స్టింక్ట్. ఈ ఫామ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి యూజర్ ఎప్పుడైతే ఈ ఫామ్ని యాక్టివేట్ చేస్తాడో కొద్దిసేపటి తర్వాత యూజర్ యొక్క బాడీ ఈ ఫామ్ యొక్క పవర్ని తట్టుకోలేక యూజర్ యొక్క బాడీ వచ్చేసి ప్యారలైజ్ అయితే అవుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను గోకును వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంచాను. అండ్ నెంబర్ 1 జీరన్. జీరన్ వచ్చేసి యూనివర్స్ 11 ఫైటర్. అలాగే ఎంటైర్ టోర్నమెంట్లో చూసుకున్నా కూడా హీ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఇన్ ది ఎంటైర్ టోర్నమెంట్ ఆఫ్ పవర్. జీరన్ వచ్చేసి మొత్తం టోర్నమెంట్లో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాళ్ళలో చాలా స్ట్రాంగెస్ట్ ఫైటర్స్తోని ఫైట్ చేశారు. ఈవెన్ అందులో గోకు, వెజిటా, ఫ్రీజా, హిట్ లాంటి ఫైటర్స్ కూడా ఉన్నారు. అండ్ నో డౌట్ ఇన్ ఇట్ జీరన్ విల్ బి ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ ది టోర్నమెంట్. అండ్ ఎట్ ది ఎండ్ వీడియో స్టార్ట్లో చెప్పినట్టు జస్ట్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ర్యాంక్ చేశాను. సో అలా ర్యాంక్ చేసినప్పుడు జీరన్ విల్ బి ది స్ట్రాంగెస్ట్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే గోకు వచ్చేసి జీరన్ కన్నా చాలా స్ట్రాంగ్. సో దట్స్ ఇట్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఉన్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం ఈ లిస్ట్ ఎలా ఉండొచ్చో సింపుల్గా కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.